బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర సమితి వారి 3వ సంవత్సర మహాపాదయాత్ర 7వ రోజుకు చేరుకుంది. ఈ రోజు పి లక్ష్మీరెడ్డి, పి కోటేశ్వరమ్మ, పి నరేష్ రెడ్డి, సిద్ధం, నల్ల సంజీవరెడ్డి, నర్సింగ్రావు, కేపీ రాజు, దిగంబర్ రెడ్డి, రమేష్ వారు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 223 కిలోమీటర్లు చేరుకుంది. సోములు యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణాకిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంతకృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ మనుషులని మార్చి మంచి మార్గమున నడిపించరావేమయ్యా. కళ్ళకు పొక్కులొస్తున్నా, కంట నీరు కారుతూ ఉన్నా, కళ్ళకు పొక్కులొస్తున్నా, కంట నీరు కారుతూ ఉన్నా. ఇంటింటిలోన ఒక కుంపటి ఉంది, ప్రతి మనిషికి ఏదొక బాధ ఉన్నది. బాధలన్నీ తీర్చే బంగారు బాలుడా, ఆగదు మా పయనం, చేరదు నీ గమనం, అడుగుల అడుగేస్తూ పలికినాము నీ శరణం. ఇరుముడి అనుబంధం, ఏ జన్మ అదృష్టం, ఈ చిమ్మ చీకటి గుండెల్లో వెలిగే నీ రూపం. కలలు గన్న తీరము చేరాలయ్యా, కనులార స్వామి నిన్ను చూడాలయ్యా. కలలు గన్న తీరము చేరాలయ్యా, కనులార స్వామి నిన్ను చూడాలయ్యా. మా శ్రీ శబరి గిరీశ మహాపాదయాత్ర మరవమయ్యా, ఆగదు మా పయనం.